హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో నేను కొన్ని కిచెన్కి సంబంధించిన టిప్స్ అయితే చెప్పబోతున్నాను. ముందుగా అవేంటి చూద్దాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం చూడండి. ముందుగా అయితే మనం రైస్ ఇలాంటివి వండుకుంటాం కదా, ఇలాంటివి పొంగిపోతుంటాయి. సో పొంగిపోయి కింద స్టవ్ కింద అంతా అయిపోతుంటాయి కదా. సో అలా అవ్వకుండా ఉంటారంటే ఇలా స్టవ్ కింద మనం ఎక్కడైతే సెంటర్ ఉందో ఆ సెంటర్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగా అంటే పొంగిపోయినా ఇంకా అక్కడే ఉంటాయి అన్నమాట. ప్లేట్లోనే పడుతుంది కదా, అన్నం పొంగు ఇలాంటివి పొంగిపోయినా ఇంకా ప్లేట్లోనే పడతాయి. సో మనం క్లీనింగ్ చేసినప్పుడు ఈజీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలా రెండు వైపులు అయితే పెట్టుకున్నాను నేను. ఇది ఒక టిప్ అండి. ఇలా ఇలా అయితే నేను సెట్ చేసుకున్నాను. చూడండి, ఇలా మనం రైస్ వండుకున్నప్పుడు అప్పుడప్పుడు అన్నం మెత్తగా అయిపోతుంటుంది కదా, అలా మెత్తగా అవ్వకుండా ఉండాలంటే ఇలా రైస్ వండుకున్నప్పుడు అందులో కొంచెం ఆయిల్ వేయాలండి. ఆయిల్ వేస్తే అన్నం వెలువెల్లాడుతుంది, మెత్తగా అయిపోదు. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఒక 2-3 డ్రాప్స్ ఆయిల్ వేసుకుంటే చాలు, అన్నం విలువెల్లాడుతుందండి, ముద్దలా అయిపోదు అండ్ మెత్తగా అవ్వదు. ఇదొక టిప్. అండ్ అలానే మనం వంట చేసినప్పుడు ఇలా గరిటెతో కలుపుకొని ఇక్కడ పెట్టేస్తున్నాం కదండి, అదే స్టవ్ అంతా అవుతుంటుంది. సో అలా అవ్వకుండా ఉండాలంటే ఇలా ఒక ప్లేట్ పెట్టుకోండి. ప్లేట్ పెట్టుకొని గరిట దీని మీద పెట్టుకున్నారంటే మీరు కలుపుకొని దాని మీద పెట్టుకుంటే ఆ వాటర్ దాని మీద పడదు, స్టవ్ మీద అయితే పడదు. అండ్ మనం క్లీనింగ్ చేసుకున్నప్పుడు ఇబ్బంది పడకుండా ఉంటామండి. ఇదొక టిప్. సో ఓకే అండి, ఇదైతే 4th టిప్. 3 టిప్స్ అయితే చెప్పాను కదా, ఇదైతే 4th టిప్. ఇలా మనం పప్పు దినుసులు అయితే ఇలా స్టోర్ చేసుకుంటాం, కానీ ఇది ఒక మంత్ అయ్యేటప్పటికి ఇవన్నీ పాడైపోతాయి కదండి, పురుగు పెట్టేసి స్మెల్ వచ్చేస్తుంటాయి. సో అలా అవ్వకుండా నీట్గా ఉండాలంటే ఫ్రెష్గా ఏం లేదు ఫ్రెండ్స్. ఇలా ఇలా బిర్యానీ ఆకులు వేసుకోండి. అందులో బిర్యానీ ఆకులు వేసుకుంటే మీకు ఎలాంటి స్మెల్ రాదు, అలానే ఫ్రెష్గా ఉంటాయి. ఈ టిప్స్ పాటించండి ఫ్రెండ్స్. పాటిస్తే కదా మీకు తెలుస్తుంది ఇవి అవుతాయో లేదో. సో చూడండి, ఇలా 4 వేసుకున్నాను. ఇదైతే 4th టిప్. అండ్ అలానే మనము ఇది 5th టిప్ అండి. మనం బిస్కెట్ ప్యాకెట్స్ ఇలా చింపేసి 1-2 తినేసి మిగతా ఉంచేస్తాం కదా, అవి పక్కన పెట్టేసి మెత్తగా అయిపోతుంటాయి. సో అలా అవ్వకుండా ఉండాలంటే ఏం చేస్తారంటే ఇలాంటి బాక్స్ తీసుకోండి, చిన్న బాక్స్ ఏదైనా. అండ్ అలానే కొంచెం బియ్యం వేసుకోండి అందులో. ఓకే అండి, ఈ బియ్యం వేసుకున్న తర్వాత ఈ బియ్యంలో ఈ బిస్కెట్ ప్యాకెట్ పెట్టండి. అండ్ ఇలా పెట్టుకుంటే మీకు ఎన్ని రోజులైనా బిస్కెట్స్ మెత్తపడవండి. అండ్ అలానే ఫ్రెష్గా అయితే ఉంటాయి. ఇదొక టిప్ అండి. ఇది అయితే 6th టిప్. సో చూడండి ఫ్రెండ్స్, అలానే మన ఇంట్లో వేస్ట్ క్లాత్లు అయితే చాలానే ఉంటాయి కదా. సో అవి ఏం చేయాలంటే ముందుగా అయితే ఇలా చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న పీసెస్లా కట్ చేసుకున్నాం అనుకో, మనము అన్నం వాచుకోవడానికి ఇలాంటికి మనకి ఏమైనా కిచెన్ క్లీనింగ్కి అయితే ఇలాంటివి పనికొస్తాయి ఫ్రెండ్స్. అప్పటికప్పుడు అంటే కొంచెం ఇబ్బంది కదా. సో ఇలా కట్ చేసుకొని ముందుగా స్టోర్ చేసుకొని ఉంచుకుంటే, ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని ఉంచుకుంటే ఇవి అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. చూడండి ఇలాగా. అలానే ఇంకా చిన్న చిన్న పీసెస్ ఉంటాయి కదా, అలాంటి చిన్న చిన్న పీసెస్ ఏంటంటే మనకు స్టవ్ తుడడానికి, అలానే మనకు టైల్స్ తుడుచుకోవడానికి ఇలాంటికైతే పనికొస్తాయి. సో ఇదొకటి బెస్ట్ టిప్ అండి. ఓకే అండి, ఇదైతే 6th టిప్. అండ్ అలానే మనం స్పూన్స్, చాక్స్ ఇలాంటివి ఉంటాయి కదండి, ఇవి ఎక్కడ పడితే అక్కడ పడేస్తే మనకు అవసరంగా దొరకవు కదా. సో ఇలాంటి ర్యాక్స్ ఒకటి బుక్ చేసుకుంటే మనకి దానికైతే సపరేట్గా ఉంటాయండి. ఇలా చాక్స్ కానీ, ప్లాస్టిక్ స్పూన్స్, స్టీల్ స్పూన్స్, ఫోర్క్స్ అన్నీ అయితే మనం ఇందులో పెట్టుకోవచ్చు. సో ఇదొక అయితే టిప్ అండి. ఇదైతే 7th టిప్. సో చూడండి ఫ్రెండ్స్, ఇవైతే మీషోలో బుక్ చేసుకున్నాను నేను. ఈ క్లిప్స్ ఇవేంటంటే మనము ఏమైనా ప్యాకెట్స్ చింపేసి వదిలేస్తుంటాం కదా, అవి పురుగు అలాంటివి వెళ్ళిపోతుంటాయి. సో అలా వెళ్ళకుండా అయితే అవి సేఫ్ చేస్తాయి అన్నమాట. అవి ఎలా అంటే చూడండి, మార్నింగ్ బ్రెడ్ ప్యాకెట్ ఓపెన్ చేశాను నేను. చూడండి, ఈ క్లిప్ పెట్టుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ క్లిప్ పెట్టుకోవడం వల్ల నాకు పురుగులు అలాంటివి ఏమి వెళ్ళవు. అలానే ఇది ఎప్పటికీ అలాగే ఫ్రెష్గా ఉంటుంది.
ఇదైతే 80. సో చూడండి ఫ్రెండ్స్ మనం గెంజి వాడుకోవడానికి చూడండి. ఇదైతే నేను మీషోలో బుక్ చేసుకున్నాను. ఇప్పుడే నేను అన్నం వార్చాను. సో చూడండి, మనకు అన్నం మెదుగు కూడా కింద పడదు. అండ్ ఇదైతే చాలా ఉపయోగపడుతుంది. ఇదైతే నైఫ్ టిప్ అండి. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే చపాతీ పెంకు. ఇది చూడండి సైడ్లో ఎంత బ్లాక్ అయిపోయిందో. సో దీన్ని సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవాలో చెప్పబోతున్నాను. ముందుగా అయితే ప్యాన్ ఇలా వేడెక్కనివ్వండి. ప్యాన్ వేడెక్కిన తర్వాత దాని మీద కొంచెం ఎక్కడైతే బ్లాక్ ఉందో అక్కడ సాల్ట్ చల్లుకోండి. ఆ సాల్ట్ కొంచెం వేడెక్కాలి. సో చూడండి ఫ్రెండ్స్, సాల్ట్ అయితే వేడెక్కిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను నేను. సో చూడండి, ఇలా కోపుతుంటే మొత్తం ఈ బ్లాక్ గుండె అంత వచ్చేస్తుంది. ఇదైతే బెస్ట్ టిప్ అండి, ట్రై చేయండి కంపల్సరీ. చూడండి మొత్తం బ్లాక్గా ఉన్నది అయితే మొత్తం వచ్చేస్తుంది. చూడండి, ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. సో చూడండి ఫ్రెండ్స్, ఒకసారి స్క్రబ్బర్తో అయితే దీన్ని రబ్ చేసుకున్నాం. సో చూడండి ఫ్రెండ్స్, ఇందాక చూపించిన దానికంటే ఇప్పుడు కొంచెం బెటర్ కదా. సో ఇప్పుడు చూడండి, వాటర్ వేసి కడుక్కుంటాను. చూడండి ఫ్రెండ్స్, బ్లాక్గా అయితే ఎలాగొస్తుందో. సో ఇదొక బెస్ట్ టిప్ అయితే అనుకుంటున్నానండి నేను, ఎందుకంటే ఇందాక మీద ఇప్పుడు బెటర్ కదా. సో నేను చెప్పిన టిప్స్ అయితే మీరు పాటిస్తారనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేస్తే మీకు ఇవి నిజమా అబద్ధం అని తెలుస్తుంది కదా. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, ఇందాక మీద అయితే ఇప్పుడు కొంచెం బెటర్ కదా. సో నేను చెప్పిన టిప్స్ మీరు పాటిస్తారనుకుంటున్నాను నేను. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేస్తే తెలుస్తుంది కదా. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.